వెల్కమ్ టు సింప్లీ సత్యాస్ కిచెన్. దోసకాయ రోటీ పచ్చడికి నూనె వేడి చేసి జీలకర్ర, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు వేసి వేయించాలి. ఎక్సెస్ ఆయిల్ వడగట్టి వేయించిన పోపుని పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణలో నూనె వేడి చేసి దోసకాయ ముక్కలు వేయండి. కొన్ని ముక్కలు పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్లో టమాటాలు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చింతపండు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు రోలులో వేయించిన దోసకాయ ముక్కలు, పక్కన పెట్టుకున్న తిరగమాత వేసి దంచండి. దంచిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దోసకాయ గింజలు రోల్లోనే దంచుకోండి, లేదు అంటే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని దోసకాయ పచ్చడిలో వేయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా పచ్చడిలో కలపండి. ఇప్పుడు తిరగమాతలో శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి కలపండి. ఇప్పుడు ఈ తిరగమాతను పచ్చడిలో కలపండి. దోసకాయ రోటీ పచ్చడి రెడీ.